హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇలాంటి వీడియో వచ్చేసి మనమైతే 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను అనొచ్చు, అలాగే నా సబ్స్క్రైబర్ కూడా చాలామంది కామెంట్ చేశారు కూడా, అక్క మీకు అంటే ఆల్రెడీ తమ్లైన్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను దేని గురించి ఇవాళ చెప్పబోతున్నాను. అండ్ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నానండి, ఎదురు చూస్తున్నాను దాని గురించి అని చెప్పేసి. మనకైతే వాచ్ అవర్ కంప్లీట్ అయిపోయింది. అయితే చాలా మంది అంటే కామెంట్స్లో అడిగింది ఏంటంటే, అక్క మీ ఛానల్ మానిటైజేషన్ అయిందా అని చెప్పేసి. అండ్ చాలా రోజుల తర్వాత అయితే మా ఛానల్ మానిటైజేషన్ అయింది. ఆ విషయం మీతో పాటు నేను కూడా షేర్ చేసుకుందాం, మీకు కూడా చెప్తామని చెప్పేసి. ఎందుకంటే మన ఛానల్ ఇక్కడ వరకు రావడానికి మీరే కదా అండి కారణం. అందుకని చెప్పేసి ఈ విషయం మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి వాళ్ళ వీడియో అయితే అయితే నన్ను మానిటైజేషన్ అయింది కదా. ఆ తర్వాత మనీ రావడానికి మనకైతే ఒక పిన్ అంటే వస్తుంది అన్నట్టు లెటర్. ఆ లెటర్లో మనకు పిన్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పూర్తిగా మా వారు కూడా చెప్తారు, రండి పప్ప. అండ్ దీంట్లో మా వారి కష్టం కూడా చాలా ఉంది కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్లీ నేను చెప్తున్నాను అయితే యాక్చువల్లీ నేను మా వారు ఇప్పుడు డ్యూటీ నుంచి రాగానే వీడియో తీద్దామని చెప్పేసి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి మేము కూడా వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు వస్తుందని. ఇంకొకటి మాది ఆధార్ కార్డ్ వచ్చేసి మాది గర్జంపల్లి ఉండే ఇంతకుముందు. ఇంకా మేము ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించలేదు, గర్జంపల్లి ఉండే. గర్జంపల్లి పోతుందేమో అని చెప్పేసి అక్కడ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవడం. మా వారైతే 2-3 సార్లు అక్కడ వాళ్ళకి ఇట్లా యూట్యూబ్ నుంచి ఒక లెటర్ అయితే వస్తే మాకు చెప్పండి అని చెప్పేసి అక్కడ వాళ్ళకి కనుక్కోవడం. ఇంకా మా అత్తయ్య మామ వాళ్ళకి కూడా చెప్పి పెట్టాము, వస్తే ఇట్లా చెప్పండి అని చెప్పేసి. కానీ లాస్ట్కి అయితే కర్నూలులో వచ్చింది. అది అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి అయితే వాళ్ళు 2-3 సార్లు ఫోన్ చేసినాం కానీ తేలేదు. ఇక మేమే వెళ్ళి తీసుకున్నాం అన్నట్టు. ఇంకా ఏమైనా చెప్తారా? వెళ్ళి తీసుకున్నాము. కొత్తపల్లి పోస్ట్ కాడికి వచ్చింది మనకు. లాస్ట్కి అయితే మనకు వచ్చేసింది. చూసారు కదా, మనం కూడా యూట్యూబ్ పార్ట్నర్ అయిపోయాం అన్నట్టు ఇదండి. అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అండ్ 400 వాచ్ అవర్ కంప్లీట్, 4000 వాచ్ అవర్ కంప్లీట్ కావాలి. అదేవిధంగా మన సబ్స్క్రైబర్ అయితే ఉండే, బట్ వాచ్ అవర్ కంప్లీట్ కాలేదు నాకు. అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది. కొంచెం ప్రాసెస్ కూడా కంప్లీట్ మాకు అంటే కొంచెం తెలియదు దాని గురించి అని చెప్పేసి ప్రాసెస్ కూడా ఉండే. ఇంకా మీరేమైనా చెప్తారా? ఇంకేం లేదు. ఇక మొత్తానికి అయితే గూగుల్ నుండి యాడ్సెన్స్ గూగుల్ పిన్ వచ్చేసింది మనకు. ఈ పిన్ మన అకౌంట్కి యాడ్ చేయాలి అంతే. యాడ్ చేసినాం. ఈ యాడ్ చేసినాక త్వరలో మనకు మనీ కూడా రాబోతుంది అన్నట్టు. ఇది నేనైతే నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా హ్యాపీ. ఒకప్పుడు అండి ఎవరితో అంటే మాట్లాడాలంటే నాకు చాలా మొహమాటం. అలాంటిది మీతో ఇలా ఇంత బాగా మాట్లాడుతున్నానంటే దానికి కారణం మా బాబు. ఇప్పుడు వీడియో తీస్తుంది కూడా వాడే. నిజంగా చెప్తున్నాను. యాక్చువల్లీ నాకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి ఇదంతా అసలు ఆలోచన లేకుండా, దీనిపైన మనకు తెలియదు, ఎడిటింగ్ రాదు. అండ్ సోషల్ మీడియాలో ఎలా మనం అంటే ఒక ఛానల్ కానీ ఏమైనా పోస్ట్ చేస్తే ఎలా చేయాలి అప్పుడు ఏం తెలియదు అసలు. మనం ఏది ఒక స్టేటస్ తప్ప, అంటే వాట్సాప్ స్టేటస్ తప్ప ఏది వాడేదాన్నే కాదు. అలాంటిది మా బాబు ఏం కాదు మమ్మీ చేస్తావు, బాబు పాప ఇద్దరు, మా పిల్లలు ఇద్దరు, ఏం కాదు మమ్మీ చేస్తావు, మళ్ళీ ఇంకొకటి నీకు వచ్చిన వర్కే కదా మమ్మీ అని చెప్పేసి అన్నారు. మనం యూట్యూబ్లో మంచి సక్సెస్ని అందుకోవాలి అనుకుంటే నా తరపున అయితే ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఛానల్ క్రియేట్ చేసి రన్ చేద్దాం అనుకునే వాళ్ళకు సలహా ఏంటిది అంటే, మీరు చేసే పని పైన ఎంత కాన్ఫిడెన్స్ ఉంది మీకు, అండ్ ఏ మాత్రం తడబడకుండా మాట్లాడగలము దాని గురించి అనేది మీకు తెలిసి ఉంటే చాలండి. అంతకంటే ఎక్కువ ఏమీ లేదు. మనకు తెలియని దాని గురించి నిజంగా చెప్పాలంటే మనం 1-2 సార్లు దాన్ని మనమే 1-2 సార్లు మనం దాన్ని మొత్తం రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మనకు తెలిసిన విషయం ఎవరితోనైనా మాట్లాడాల్సి ఉంటే దాన్ని పెద్దగా మనం అంటే 1-2 సార్లు మనం మళ్ళీ ప్రిపేర్ అయ్యి వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా. అందుకని చెప్పి చెప్తున్నాను. మీరు కొత్తగా ఛానల్ ఒకవేళ క్రియేట్ చేసి మేము ఛానల్ చేస్తాము అనుకునే వాళ్ళకైతే నా దగ్గర నుంచి ఒకటే సలహా, ఇక్కడ వరకు వచ్చాను కాబట్టి సలహా ఏంటిది అంటే, మీరు ఏది చేసినా దాని గురించి ఏమాత్రం తడబడకుండా మాట్లాడతాం అండ్ ఎలాంటి పొరపాటు లేకుండా చేస్తాము అనుకుంటే మంచిగా సక్సెస్ చేయొచ్చు. ఇంకొకటి, అసలు సాంగ్స్ ఏది ఉన్నా కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి లేదు. అలా చేశారనుకోండి, ఇలా ఏదన్నా సరే మీకు అమౌంట్ వస్తే సగం దానికే వెళ్ళిపోతుంది. మనకు ఆల్రెడీ 2 వీడియోలకు అనుకుంటా యాక్చువల్లీ మా మరిది వల్ల ఫంక్షన్ ఒకటి, ఇంకొకటి ఏదో ఉండేనండి. 2 వీడియోలకైతే కాపీరైట్, అది కూడా నైట్ డ్యాన్స్ చేస్తుంది. అంటే మా ఫ్యామిలీ మెంబర్ డ్యాన్స్ చేస్తుంది, వీడియో పెట్టాను.
ఏం కాదులే కావచ్చు అని చెప్పేసి అనుకున్నాను. మానిటైజేషన్ అయిపోయినాక ఏమైందంటే ముందు కాపీరైట్ పడ్డది మనకు తెలియదు. మానిటైజేషన్ అయిపోయాక కాపీరైట్ అని పడ్డాయి 2 వీడియోలకు. బట్ వీటిని నేను ఏం చేశానంటే డిలీట్ చేసేసాను. ఎందుకంటే అవి కాపీరైట్ పడ్డాక దాంట్లో ఉన్నా కూడా మన అమౌంట్ అంతా అటే వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి మీరు సాంగ్స్ ఒకవేళ వీడియో ఏమైనా తీస్తే మాత్రం సాంగ్స్ లాంగ్ వీడియోస్కి అయితే అసలు సాంగ్స్ ఎక్కడా కూడా సాంగ్స్ యాడ్ చేయకండి. అట్లా సాంగ్స్ యాడ్ చేస్తే మాత్రం మొత్తం మనీ అంతా అటే వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి చెప్తున్నాను. కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ రన్ చేద్దాం అనుకుంటే వాళ్ళకు నా దగ్గర నుంచి చిన్న సలహా అన్నట్టు అసలు ఎక్కడ సాంగ్స్ లేకుండా చూసుకోండి. అండ్ ఎంత వీలైతే అంత మాత్రం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు దేని గురించి చెప్తున్నారో ఎదుటి వాళ్ళకి కరెక్ట్ అర్థమయ్యేటట్టు చెప్పండి, సరిపోతుంది. అంతకంటే పెద్దగా ఏమీ లేదు. అండ్ చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నది వీడియో అంటే దీని గురించి అన్నట్టు. అండ్ దీని లోపల అయితే పెద్దగా ఏమీ ఉండదండి, జస్ట్ ఒక పిన్ మాత్రమే ఉంటుంది. బట్ ఆ పిన్ ఎవరికి చూపించకూడదు, ఇలా ఉంటుంది అన్నట్టు. నేను ఇంకా ఏమనుకున్నానంటే ఈ లెటర్లో ఇంకొకటి ఏమైనా కార్డ్ లాగా వచ్చి దాని మీద పిన్ వస్తుందేమో అనుకున్నాను. బట్ దీని మీద ఏమీ రాలేదు. కాకపోతే మనకి ఇక్కడ చూడండి ఇలా అయితే వచ్చింది. లోపల అంటే కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మనం అకౌంట్తో క్రియేట్ చేసుకుంటే మనకు మనీ వచ్చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ వీడియో మనీ వచ్చినప్పుడు కూడా తప్పకుండా చేస్తాను. అండ్ ఫస్ట్ మనీ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. అది కూడా ఎంత వస్తుంది నాకు కూడా తెలియదు. బట్ మనకైతే ఇప్పుడు ఇంత వస్తువు అంటే దాంట్లో ఏమంటారు దాన్ని ఇంట్లో అంటే డాలర్స్లో ఇలా జమ అవుతున్నాయని చూపిస్తారు. అంతేగాని ఇంత అనేది మనకు వీడియోస్ పోతేనే వస్తాయండి, లేదు అంటే రావు. మన వీడియోస్ ఇప్పుడు నాదైతే నేను స్టార్టింగ్ అంటే వీడియో అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కూడా కారణం నా పిల్లలు చెప్పడంతో అండ్ నాకు వచ్చిన వర్క్ చెప్దామని చెప్పేసి, ఆ తర్వాత నాకు కూడా కొంచెం గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి ఫ్యామిలీ వీడియోస్, అదేవిధంగా మా ఫ్యామిలీలో జరిగే అన్ని ఫంక్షన్లు కొంచెం గ్యాదర్ చేసి అది కూడా కొంచెం పెట్టడం. అండ్ దీంట్లో నా ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ కూడా అంతే ఉంది. అండ్ నా పిల్లలు, మా వారు అలా అన్నట్టు. అండ్ వాళ్ళందరి వల్ల మెయిన్గా చెప్పాలంటే నా 2 పిల్లల వల్ల యూట్యూబ్ ఛానల్ అనేది నేను పెట్టాను. అండ్ నా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింది కూడా మా బాబే. అండ్ 1-2 సార్లు ఎలా అంటే నా పిల్లలకు నా పైన నమ్మకం, నువ్వు చేస్తావు మమ్మీ చేస్తావు అని చెప్పేసి. మన నలుగురిలోకి వెళ్ళేటప్పుడే మొహమాటంగా మాట్లాడే వాళ్ళం ఇంత గలగల మాట్లాడుతున్నామంటే అది పిల్లలే దీనికి కారణం అన్నట్టు. అండ్ ఇంకా కూడా వాళ్ళు క్రియేట్ చేసినందుకు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. అండ్ మా వారి సపోర్ట్ కూడా అట్లనే ఉందండి. ఎందుకు అంటే మా వారు పక్కనే ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్లీ మా వారు రాకముందే వీడియో చేసేస్తే కొంచెం సర్ప్రైజ్గా ఉండేమో అంతేనా. కాకపోతే అంటే నాకు ఇంతకుముందు అంటే ఇప్పుడు ఈ మధ్యలో అయితే నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను. అది కూడా నా పిల్లలు ఇప్పుడు హాలిడేస్. ఇంతకుముందు నేను స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు పిల్లలు నా దగ్గరనే ఉండే కాబట్టి రేపటి వీడియో ఇవాళ ఎడిట్ చేసి పెట్టేసేవాళ్ళు. జస్ట్ నేను వాయిస్ ఓవర్ మాత్రమే ఇచ్చేసేదాన్ని. ఇప్పుడు పిల్లలు 2 హాస్టల్ వెళ్ళిపోయాక మా వారు చేసేది. ఆ తర్వాత మా వారికి కూడా కొంచెం బిజీ అయిపోయారు. మళ్ళీ నేను అనుకున్న టైంలో తనకు వీలు కాదు కదా అని చెప్పేసి ఓకే నాకు నేర్పించండి అంటే 2 రోజులు కూర్చొని నేర్పించారు. ఓకే ఇలా ఎడిటింగ్ చేయాలి, ఎక్కడ నీకు కావాలి అక్కడ కట్ చేసేసి ఇలా ఎడిటింగ్ చేయమని చెప్పేసి నేర్పించారు పిల్లలు. అదేవిధంగా మా వారు ఇప్పుడు ఏమైనా కొత్త అంటే యూట్యూబ్లో కూడా ఏమైనా ఇంకా వీడియోస్ కొత్తగా ఏమైనా ఎడిటింగ్ ఎలా చేయాలి అండ్ ఎలా అప్లోడ్ చేయాలో అవి ఏమైనా డౌట్స్ ఉంటే మా వారిని అడుగుతాను. ఇప్పుడైతే దాదాపుగా నేనే ఎడిటింగ్ చేస్తాను. ఇంకా ఏమైనా ఉంటే నేను వేరే పనులు ఏమైనా చూసుకుంటే మా వారికి వీలున్నప్పుడు తనే ఎడిటింగ్ చేసి ఇస్తారన్నట్టు. ఇలా ఎక్కువగా ఇప్పటికీ కూడా కొంచెం జస్ట్ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ వరకే నేను చూసుకుంటాను. మిగతా ఇవన్నీ మా వారు మా పిల్లలే చూసుకుంటారన్నట్టు. ఇది అందుకని చెప్పేసి ఇంకేమైనా ఉంటే మా వారు చెప్తారని చెప్పేసి ఈ వీడియోలో చెప్పు. నీ డైలాగ్స్ ఉన్నాయి. నా డైలాగ్స్ ఏం లేదు, చెప్పండి. మొత్తానికి అయితే కష్టపడి గూగుల్ యాడ్సెన్స్ గూగుల్ యూట్యూబ్ లో పార్ట్నర్ అయితే అయినారండి. ఇది అందరు కంగ్రాట్ చేస్తారని నమ్ముతున్నాను. కంగ్రాచులేషన్ మీకు కూడా, థ్యాంక్స్. ముందు అండ్ ఇంకా కొంచెం బాధ్యత పెరిగిందని అనుకుంటున్నాను నేనైతే. బాధ్యత పెరిగినట్టే గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చింది అంటే ముందు కూడా మంచి వీడియోస్ చేస్తాను. అండ్ అంటే ఎందుకు అంటేనండి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నా వర్క్ను కూడా చూసుకోవాలి. ఎందుకంటే వచ్చిన వర్క్ ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి నేను కొంచెం వర్క్ కూడా టైం ఇస్తున్నాను అన్నట్టు. అలా నాకు దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడంలో కొంచెం అట్లా వీడియోస్ కొన్నిసార్లు లేట్ అవుతాయి కానీ కూర్చోండి కొంచెం లేట్ అవుతాయి కానీ లేదంటే అలా ఏం లేదు. అవి చేస్తాను ఇవి చేస్తాను. నెక్స్ట్ అయితే నాకు కూడా కొంచెం బాధ్యత పెరిగింది.
ఇలాగే ఇకపై కూడా సపోర్ట్ చేయండి అండ్ ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తారని నమ్ముతూ నెక్స్ట్ అయితే మనకు యూట్యూబ్ నుంచి ఎంత మనీ వస్తుందో ఆ వీడియో కూడా చూద్దాం. అండ్ అలాగే సపోర్ట్ చేయండి అండ్ సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ దీనిపైన అండి అంటే మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి, అదే విధంగా ఎంత వాచ్ అవర్ కంప్లీట్ అయితే చేసుకోవాలి, అవన్నీ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. క్లియర్గా మా వారు చెప్తారు. నెక్స్ట్ వీడియో మా వారితో ఫుల్ వీడియో తీపిస్తాను. ఒకవేళ మీకు డౌట్ ఉంటే లేదు తెలుసు అనుకుంటే పర్వాలేదు, ఇది ఓరల్గా వీడియో అన్నట్టు. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్.